పర్లే. ఎక్సలెంట్ మూవీస్. నాట్ బ్యాడ్. బాగుంది. అబౌవ్ యావరేజ్. సూపర్. బాగుంది. ఆ మూవీ బాగుంది. ఎక్సలెంట్. బాగుందండి. బాగుంది. 360 రోజులు 360 సెంటర్. సినిమా బాగున్నా. బాగుంది. ఉమ్మేసింది. పర్వాలేదు, యావరేజ్. బాగాలేదు. బాగుంది. సూపర్. కేక. బాగుందండి. చాలా బాగుంది మూవీ. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. సూపర్. బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. బాగుంది. యావరేజ్. బాగాలేదన్న. బాగుంది. సినిమా బాగుంది. రోహిత్ గారు బాగా చేశారు. బాగుంది. వెరీ గుడ్. ఇట్స్ గుడ్. సూపర్. ఓకే. బాగుంది. చూడవచ్చు. బాగుందండి. బాగుంది. సూపర్ హిట్. చాలా బాగుంది. జై బావా. బాగుందండి. బాగుంది. ఓకే, పర్వాలేదు, చూడొచ్చు. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. ఓకే, ఎక్సలెంట్. సావిత్రి సినిమా సూపర్. పర్లేదు భయ్య, సెకండ్ హాఫ్ యావరేజ్. ఓవరాల్ సినిమా ఫస్ట్ హాఫ్ చిరాకు పెట్టేస్తాడు, పవన్ స్టోరీస్ ఎలా ఉంది అలా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం మనకి బోర్ అనిపించకుండా అలా ఫ్లో అయిపోద్ది. సినిమా ఓవరాల్ పర్లేదు, మ్యూజిక్ అంతేం లేదు. మనోడు కొంచెం మాస్ బాడీలో పెద్దగా పెరిగాడు. సినిమా అంటే షోలో అంత హిట్ అయితే కాదు, అలా నీ మధ్య వచ్చిన తుంటరి అంటే యావరేజ్గా ఆడుతుంది మూవీ ఓవరాల్గా. మ్యూజిక్ లేదు, డైరెక్షన్ కొరియోగ్రఫీ మిగతాదంతా పర్లేదు. సినిమా సెకండ్ హాఫ్ అంతా మిగతా క్యారెక్టరైజేషన్ అంతా బాగానే ఉంది. రోహిత్ గారు అయితే యాక్టింగ్ బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు చాలా చిరాకు వచ్చింది. అమ్మ ఈ సినిమాకి ఎందుకు వచ్చాను డబ్బులు పెట్టుకుని, అంత నాకు రోజు చూస్తున్న సినిమాలేగా అనిపించింది. సెకండ్ హాఫ్ చూసి నాట్ బ్యాడ్ అంతే, అంత మించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. ఏదో కూల్గా ఫ్యామిలీతో చూసుకోవచ్చు.